నిన్న ఒక పత్రికలో వచ్చిన వార్త ఇవాళ తెలంగాణలో సంచలనం సృష్టిస్తుంది. మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకుంటున్న మంత్రి ఎవరు? మంత్రుల అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో? నిన్న ఒక పత్రికలో వచ్చింది ఏంది అంటే, మహిళా అధికారులను రివ్యూల పేరిట ఇంటికి పిలిపించుకుంటున్నారు మంత్రులు అనేది దాంట్లో వచ్చిన వార్త. ఆ మంత్రి ఎవరు? ఎందుకు మహిళా అధికారులను ఇంటికి పిలిపిస్తున్నారు? వాళ్ళు రివ్యూలు చేయాలి అనుకుంటే, లేకపోతే ఆ శాఖకి సంబంధించినటువంటి పనుల మీద అప్డేట్స్ అడగాలి అనుకుంటే సెక్రటేరియట్ ఉంటుంది, లేదు అంటే వాళ్ళకి సంబంధించిన ఆఫీసులు ఉంటాయి, అదే ప్రభుత్వ కార్యాలయాలు, వాటికి పిలిచి దానికి సంబంధించిన అప్డేట్స్ అడగొచ్చు. కానీ ఇంటికి ఎందుకు పిలుస్తున్నారు? ఒక్క మంత్రైనా ఇది చేస్తుంది, లేకపోతే చాలామంది మంత్రులు ఇట్లనే చేస్తున్నారా? ప్రత్యేకించి మహిళా అధికారులను ఎందుకు ఇండ్లకి రమ్మంటున్నారు? మహిళా అధికారులు ఇప్పటివరకు దీని మీద ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? నిజంగా దీని మీద మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు అందరూ కూడా స్పందించాల్సి ఉంటుంది. నిజంగా చాలా పెద్ద వార్త ఇది. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీసేంత పెద్ద వార్త ఇది. పలానా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంత్రి మహిళా అధికారిని ఇంటికి రమ్మంటున్నాడు అంటే, ప్రభుత్వ పనులలో భాగంగా రమ్మంటే ప్రభుత్వ కార్యాలయాలు ఉంటాయి కదా, ఎందుకోసం వాళ్ళు ఇండ్లకి పిలుస్తున్నారు? ఇప్పుడు దీని మీద చాలామంది ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఆల్రెడీ ప్రభుత్వ పరువుని మిస్ వరల్డ్ పోటీలలో ఎట్లా తీసిర్రో మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మిస్ వరల్డ్ పోటీలలో నాకు ఇట్లా జరిగింది, నాకు ఇంత అవమానం జరిగింది అని ఒక మిస్ వరల్డ్ పోటీ కోసం అని వచ్చిన ఆమె పోయి అక్కడ మీడియాకి చెప్పింది. తెలంగాణ పరువు పోయింది దాంతోని, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట పోయింది దాంతోని. నన్ను ఒక వేశ్యలాగా చూసిర్రు అక్కడికి వచ్చిన కొంతమంది, వాళ్ళతోని క్లోజ్గా మూవ్ కమ్మని చెప్పిర్రు, వాళ్ళతో మంచిగా ఉండమని చెప్పిర్రు. ఇది అసలు ఏం జరుగుతుంది, ఏంది ఇదా పద్ధతి అన్నది ఆమె. అసలు ఆ కాంపిటీషన్ నుంచి మధ్య నుంచి వెళ్ళిపోయింది ఆమె. ఆ పద్ధతి నచ్చక, ఇక్కడ వీళ్ళు చేస్తున్న ఆ పనులు నచ్చక, పద్ధతులు నచ్చక ఆమె మధ్యలో నుంచి వెళ్ళిపోయింది. దాని మీద ఈ రోజు వరకు అసలు ఏం జరిగింది, ఆమె మాట్లాడిన దాని మీద ఏంది, ఎవరి మీద మాట్లాడింది, ఎవరు ఇట్లా చేసిర్రు అనే దాని మీద ఎక్కడ ఇన్వెస్టిగేషన్ లేదు, ఏమీ లేదు. అసలు దాని మీద మాట్లాడలేదు. ఏదో జరిగినట్టు కూడా ఏమీ తెలియనట్టు, ఏమీ జరగనట్టు ప్రభుత్వం వ్యవహరించింది. కానీ తెలంగాణ పరువు పోయింది ఆ విషయంలో. ఓ దిక్కు నిండు సభల సీఎం రేవంత్ రెడ్డి గారే ఒక మహిళా ప్రజాప్రతినిధులను పట్టుకొని ఎట్లా మాట్లాడిర్రో మనం చూసినాం. మహిళా ప్రజాప్రతినిధుల్ని పట్టుకొని వాళ్ళని అవమానించేలాగా, అపహాస్యం చేసేలాగా మాట్లాడిరు. ఓ దిక్కు సాక్షాత్తు సీఎంగా ఉన్న వ్యక్తి అట్లా మాట్లాడితే ఇక కిందున్న మంత్రులు ఎట్లా బిహేవ్ చేస్తారు? మహిళా అధికారుల పట్ల కావచ్చు, మహిళా ప్రజాప్రతినిధుల పట్ల కావచ్చు. ఓ సామెత ఉంటుంది కదా మనకి, ఆవు ఏదో సామెత ఉంటుంది కదా, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా, ఇదో సామెత ఉంటుంది కదా. అట్లా స్వయంగా ముఖ్యమంత్రి గారికే మహిళల పట్ల ఇట్లాంటిది ఉంటే ఆ క్యాబినెట్లో ఉన్న మంత్రులకు ఎట్లాంటి అభిప్రాయాలు ఉంటాయి? ఇట్లాంటి అభిప్రాయాలే ఉంటాయి. నిన్నగాక మొన్న ఒక మంత్రి మాట్లాడిండు కదా, చూసినాం అది కూడా మనం. మాగంటి సునీత గోపినాథ్, జూబ్లీస్లో ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. ఆమె వాళ్ళ భర్త చనిపోతే తప్పనిసరి పరిస్థితులలో రాజకీయాలకు వచ్చిన మహిళ. తప్పనిసరి పరిస్థితులలో ఆమె వాళ్ళ భర్త ఆశయాలను ముందుకు తీసుకుపోతా అని మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ ఆగిపోకుండా ఉండొద్దు, నేను దాన్ని కొనసాగిస్తా, ముందుకు తీసుకుపోతా, నాకు ఓటయ్యిరి అని అడుగుతూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, మంత్రులు ఏం మాట్లాడుతున్నారు? ఆమె చేస్తుంది పొలిటికల్ డ్రామా అన్నారు, సింపతి. ఇప్పుడు భర్త చనిపోయి ఆమె రాజకీయాలలోకి వచ్చింది. ఎక్కడికి పోయినా కూడా నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ భర్త పేరు చెప్తున్నారు. ఆ రోజు జరిగిన దాంట్లో కూడా ఆమె ఏడ్చిన దాని మీద కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. ఎదురుగా వాళ్ళ నియోజకవర్గ ప్రజలు ఉన్నారు, వాళ్ళందరూ గతంలో గోపీనాథ్ చేసిన పనుల గురించి చెప్తున్నప్పుడు, ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమెకి గతమంతా గుర్తొచ్చి ఏడిస్తే దాన్ని డ్రామా అని, రాజకీయాలని, సింపతి కోసం చేస్తుంది ఈమె అని రకరకాలుగా మాట్లాడారు. ఒక్కరు కాదు, ఇద్దరు మంత్రులు మాట్లాడారు. ఒక మంత్రి అయితే ఒక్కసారి మాట్లాడి వదిలేసుడు కాదు, 2-3 రోజులు ఇదేదో నేను మాట్లాడేదాన్ని హర్షిస్తున్నారు అన్న లెక్కనో, లేకపోతే నేను మాట్లాడేది మంచిగుంది అన్న లెక్కనో 2-3 మీటింగ్లలో మాట్లాడిండు సేమ్ అయిన. చివరికి అది నెగిటివ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది అని తెలుసుకొని ఆ మంత్రి ఇప్పుడు ప్రచారంకి పోతలేడు అని అంటున్నారు. మరి పోతుండా లేదా తెలియదు, నేనైతే చూడలే ఆయన ప్రచారంకి పోయిండా లేదా అని. ఆ 2 రోజులు చేసిన పెంటజాలు నువ్వు చక్కగా కూర్చో అని చెప్పినట్టున్నారు. ఓ మంత్రి అట్లా చేసిండు అంటే మహిళల మీద వీళ్ళకున్న గౌరవం ఏంది, మహిళల పట్ల వీళ్ళకున్న ఒపీనియన్ ఏంది అని చెప్పడానికి చెప్తున్నాను నేను ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇవాళ మహిళా అధికారిని ఇంటికి రమ్మంటున్నారు అంటే వాళ్ళకి అసలు మహిళా ప్రజాప్రతినిధులు అంటేనే గౌరవం లేదు, మహిళా ప్రజాప్రతినిధులనే కించపరుస్తారు, అవమానకరంగా మాట్లాడతారు. ఇప్పుడు గతంలో చూసినాం కదా మనం,
ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కోవా లక్ష్మి లాంటి వాళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో చెక్కుల పంపిణీ అవి ఇవి చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు వీళ్ళు, కానీ వీళ్ళ చేతుల నుంచి ఇయ్యనియరు. అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జి అని కాంగ్రెస్ పార్టీ ఆయన ఉంటాడు, ఆయన ఇస్తాడు. మహిళలు కాబట్టి వాళ్ళని అక్కడ అవమానించాలి. అట్లా ప్రతిదీ ఎక్కడ చూడుండు మీకు. నేను ఇప్పుడు చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంకా వెళ్తాయి, ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటా పోతే. ఇట్లా మహిళలంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న గౌరవం ఏంది అనేది వీటిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఓదిక్కి ఏమని చెప్తారు, ఇంకా మహిళల్ని కోటీశ్వరులను చేస్తాం. కోటీశ్వరులను చేసుడు కాదు, మీరు మహిళల్ని ఫస్ట్ అవమానించకుండా ఉండుర్రి, మహిళలకు గౌరవం ఇయ్యిర్రి, మహిళల్ని ఇళ్లలకు పిలుసుడు ఆపేయిర్రి, మహిళా అధికారులని ఇళ్లలకు పిలుసుడు ఆపేయిర్రి. మీ అనుకూల మీడియానే రాస్తుంది ఇది, వేరే వాళ్ళు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇంకొకరు మాట్లాడడం కాదు. మీ అనుకూల మీడియా రాస్తేనే బయటకు వచ్చింది ఇది. మహిళా అధికారులను ఇంటికి పిలుస్తున్నారు, ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది అని రాసిరు చాలా క్లారిటీగా. ఆ మంత్రి ఎవరు, ఆయన మీద చర్యలు తీసుకుంటుందా ప్రభుత్వం? మంత్రి ఒకడేనా, లేకపోతే చాలామంది మంత్రులు ఇట్లనే చేస్తున్నారా? చేస్తే మరి వాళ్ళని కూడా ఏమైనా బర్తరఫ్ చేస్తారా? ఎందుకంటే నిన్న మొన్నరాక కొండా సురేఖ ఇష్యూలో కొండా సురేఖ మాట్లాడినప్పుడు బర్తరఫ్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని మాట్లాడిరు కదా. మరి ఇదైతే ఈ పనులు మంచిగా ఉన్నాయా? మరి మంత్రులు మహిళా అధికారులను ఇళ్లకు పిలిపించడం మంచిగుందా? ఎందుకంటే ఓదికు సీఎం గారే సెక్రటేరియట్కి రారు కదా, రివ్యూలు చేయాలంటే కమాండ్ కంట్రోల్ సెంటర్లో చేస్తారు, లేకపోతే ఇంటి దగ్గర జూబ్లీ హిల్స్ ఇంట్లో చేసుకుంటారు. కాబట్టి మేమేం తక్కువ తిన్నాం అనుకున్నారు మా మంత్రులు. మా సీఎం గారే సెక్రటేరియట్కి వచ్చి రివ్యూ చేస్తలేరు కదా, మా సీఎం గారు పిలిస్తే పోతలేరా, మేము పిలిస్తే ఎందుకు రారు అనుకున్నారేమో మరి వీళ్ళు. సీఎం గారు పిలిస్తే సీఎం ఇంటికి పోతున్నారు కదా అధికారులు, సీఎం దగ్గరికి పోతున్నారు కదా, మరి మేము పిలిస్తే ఎందుకు రారు ఇంట్లోకి అనుకున్నారేమో. ఎందుకంటే సాలెనక సాల్ అంటారు కదా మన దగ్గర, ఆయన సీఎం గారు చేసిన లెక్కనే మంత్రులు చేస్తున్నారు, మేము కూడా పిలుస్తాం, ఓన్లీ సీఎం గారి ఇంటికి మాత్రమే ఎందుకు పోతారు, మేము కూడా పిలుస్తాం అనుకున్నారు కావచ్చు. అసలు ఎవరు, ఏం జరుగుతుంది ప్రభుత్వంలో? మంత్రి ఎవరు, మంత్రి మీద చర్యలు తీసుకుంటారా? నిజంగా మహిళా కమిషన్ కూడా స్పందించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద ఇష్యూ బయటకు వచ్చినప్పుడు, ఇంత పెద్ద ఇష్యూ మీద నిజానికి మహిళా కమిషన్ ఇప్పటికే స్పందించి అసలు ఎవరు, అధికారి ఎవరు, లేకపోతే ఆ మంత్రి ఎవరు అనే దాని మీద ఎంక్వైరీ చేయాలి. ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటివరకు ఎట్లాంటి సమాధానం రాలేదు, లేకపోతే మహిళా కమిషన్ నుంచి ఎట్లాంటిది రాలేదు. ఎందుకంటే ఆ అధికారులు బయటకు వచ్చి చెప్పుకోకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో భాగం, ప్రభుత్వంలోనే పని చేయాల్సి ఉంటుంది, వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి. నిజంగానే ఆ మహిళా అధికారి ఏమన్నా ఇబ్బందులు పడ్డా కూడా ఆమె బయటకు వచ్చి చెప్పకపోవచ్చు. మహిళా కమిషన్ ఇంటర్నల్గా అయినా ఒక ఎంక్వైరీ చేయాలి కదా. మరి మహిళా కమిషన్ ఏం చేస్తుంది? ఇంటర్నల్గా ఎంక్వైరీ చేస్తుందా దీని మీద? ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? ఆ మంత్రిని బర్తరఫ్ చేస్తారా, ఆ మంత్రులను బర్తరఫ్ చేస్తారా, లేకపోతే ఆ మంత్రులు ఎవరో వాళ్ళని పిలిచి వాళ్ళ మీద వాళ్ళని ఏమైనా చర్యలు ఉంటాయా? సీఎం గారు దీని మీద ఎట్లా స్పందిస్తారు, ఏం చేస్తారు? కానీ ఒక్క విషయం అయితే మళ్ళొక్కసారి బయటపడ్డది ఏంటంటే, ఇష్యూతోని తెలంగాణ రాష్ట్ర పరువు గంగల కలిసేలాగా ప్రవర్తిస్తున్నది ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు అనేది ఈ విషయంతోనే మళ్ళొక్కసారి బయటపడ్డది. ప్రతి సందర్భంలో మహిళలకు సంబంధించిన ఇష్యూలో ఎట్లా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఏంది అనేది తెలిసింది. కానీ ఆ అధికారులను పిలిచిన మంత్రి ఎవరు, ఎందుకోసం పిలుస్తున్నారు, ఏంది, ఏ రివ్యూ కోసం పిలవాల్సి వచ్చింది, ఏ అధికారిని పిలిచిర్రు, ఎందుకు పిలిచిర్రు అనేది ఖచ్చితంగా ప్రభుత్వం అన్నా ఇంటర్నల్గా దీని మీద ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి ఇంకొకసారి ఇట్లాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంటుంది. దీని మీద స్పందించాల్సినటువంటి వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారు, ఏం చేస్తారు అనేది చూడాలి. కానీ ఇది చిన్న విషయం అయితే కాదు, ఖచ్చితంగా చిన్న విషయం కాదు. అధికారులకే ఇట్లాంటి పరిస్థితులు ఉంటే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంది అనే ప్రశ్న ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఆలోచించుకుంటుంది. ఆ మంత్రి ఎవరు అనేది ఇప్పుడు తేలాల్సింది.